హలో, వెల్కమ్. ఇండియన్ పాలిటీలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి హిస్టారికల్ అండర్ పిన్నింగ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్లో సమ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చట్టాలని లాజికల్గా మనం చూద్దామన్నమాట. గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ లాజికల్గా ఉంటే అప్పుడు యాక్ట్స్ అనేవి చాలా బాగా గుర్తుంటాయి అన్నమాట. ఫస్ట్ మన భారతదేశం యొక్క రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ అవ్వడం అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత క్వీన్ రూల్లో వాళ్ళు చేసిన యాక్ట్స్ అన్నీ బేస్ చేసుకొని మేజర్గా వాటి నుంచి వచ్చిన మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారనమాట. దాన్ని బేస్ చేసుకొని మొత్తం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్ అయింది. అండ్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ హ్యాస్ ఇట్ సెల్ఫ్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద most of the 70% up to from the British. And when coming to these important acts, first we will see the historical underpinnings of the Indian Constitution as two phases. The first phase is company rule, which is from 1773 to 1858. 1773లో ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 చట్టపరంగా ఒక చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనమాట. అది ఫస్ట్ చట్టం, ఫస్ట్ యాక్ట్ అనమాట. తో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1857లో మనకి రివోల్ట్ జరిగిందిగా, ఫస్ట్ సిపాయిల తిరుగుబాటు, ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. అక్కడి దాకా కంపెనీ రూల్. ఎప్పుడైతే జరిగిందో క్వీన్ హర్ సెల్ఫ్ హ్యాస్ టేకెన్ ద రూల్ ఫ్రమ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ క్వీన్ స్టార్టెడ్ రూలింగ్ ద ఇండియా. సో ఫ్రమ్ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ క్రౌన్ రూల్ ఆర్ క్వీన్స్ రూల్ ఫ్రమ్ 1858 to 1947. This is the two phases. First one is the company rule was the first phase and crown rule was the second phase. Here we will see regulating act of 1773. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి ఇక్కడ ఇండియాలో సెటిల్ అయ్యి మేజర్గా వీళ్ళు బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చారు. బిజినెస్తో పాటు పొలిటికల్ కంట్రిబ్యూషన్స్ చేస్తూ ఇండియాని పాలిస్తున్నారనమాట. ఎక్కడ 3 మేజర్ ప్రావిన్సెస్గా డివైడ్ చేసి, ఒకటి వచ్చేసి ఇక్కడ బాంబే, ఇప్పుడున్న ముంబై, తర్వాత ఇక్కడ మద్రాస్ సో కాల్డ్ చెన్నై అనమాట, ఇక్కడ కల్కత్తా ఇప్పుడు కోల్కత్తా. ఈ 3 ప్రావిన్సెస్ని, ఇది బెంగాల్ ప్రావిన్స్, ఇది బాంబే ప్రావిన్స్, ఇది మద్రాస్ ప్రావిన్స్. ఈ 3 ప్రావిన్సెస్ బేస్ చేసుకొని వీళ్ళు రూల్ చేస్తున్నారు. ఒక్కో ప్రావిన్స్కి ఒక్కో గవర్నర్ ఉంటారనమాట. గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ ఆఫ్ మద్రాస్ అని. ఇలా ఉన్నప్పుడు వీళ్ళ కరప్షన్ అనేది ఎక్కువైపోయింది అనమాట. కంపెనీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ కరప్షన్ అనేది ఎక్కువైపోయింది. వీళ్ళు జస్ట్ ఒక బిజినెస్ అంతే. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కంపెనీ అంతే. కాబట్టి వీళ్ళ నో వన్ ఈజ్ అబౌవ్ టు కంట్రోల్ దెమ్నా. సో బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని తెలుసుకున్న తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసి కొన్ని రికమెండేషన్ ఇవ్వమని చెప్పిందనమాట. అలాగా ఫ్రేమ్ అయిందే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఈ లార్డ్ బూర్గాయిన్ అనే అతని హెడ్ కింద లార్డ్ బూర్గాయిన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారనమాట. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ నార్త్. హీ క్రియేటెడ్ దిస్ యాక్ట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద లార్డ్ బూర్గాయిన్ కమిటీ. ఇది మేజర్గా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 దేని గురించి ఎక్కువ మాట్లాడుతుందంటే టు రెగ్యులేట్ ద కరప్షన్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ టు సెంట్రలైజ్ ద రూల్ ఇన్ ద ఇండియా. యాంటీ కరప్షన్ అండ్ సెంట్రలైజ్డ్ రూల్, దీస్ 2 అనమాట. ఈ సెంట్రలైజ్డ్ రూల్ చేయడానికి ఈ యాక్ట్ కింద ఏం ప్రబోధించారు అని మనం చూసుకున్నట్టయితే జనరల్గా ఇక్కడ మనకు 3 ప్రావిన్సెస్కి 3 గవర్నర్స్ ఉంటారని చెప్పాం కదా. అలా కాకుండా ఇప్పుడు బెంగాల్ గవర్నర్ని, ఇక్కడ బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో కలకత్తాలో, ఈ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పిలువబడ్డారనమాట. ఒక కింగ్ లాగా అనుకోండి.
నాట్ కింగ్, జస్ట్ ఫర్ ద రిమెంబరెన్స్ కోసం మాత్రమే. గవర్నర్ ఆఫ్ బెంగాల్ నౌ రీనేమ్డ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. He oversees or supervises Bombay governor and Madras governor. He supervises both the Bombay governor and the Madras governor. He has an executive council with 4 members. With this executive council, he supervises the remaining 2 provinces. So this was the centralized thing towards the Regulating Act of 1773. Another thing is Supreme Court. They established a Supreme Court. Act of 1773 recommended establishment of Supreme Court at Calcutta, and because of that, in 1774, a Supreme Court at Calcutta has been established with the name of Fort William. Fort Williamలో ఈ సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. దీనికి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే సర్ ఇలిజా ఇంపే అనమాట. సర్ ఇలిజా ఇంపే దీని యొక్క ఫస్ట్ చీఫ్ జస్టిస్. తర్వాత దీంతో పాటు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఫామ్ చేశారనమాట. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే దే విల్ గివ్ రిపోర్ట్, ఒక నివేదిక ఇస్తారు. దేనిపైన? సివిల్ అఫైర్స్, మిలిటరీ అఫైర్స్ అండ్ రెవెన్యూ అఫైర్స్, ఈ 3 బేస్ పైన టు ద బ్రిటిష్ గవర్నమెంట్కి వీటిపైన రిపోర్ట్ ఇస్తారనమాట. దీనితో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్ ఎవరు కూడా ప్రైవేట్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ప్రైవేట్ బిజినెస్ with respect to the East India Company employees, and they did not allow to take any gifts and briberies. ఎటువంటి బహుమతులు కానీ లేదా ఎటువంటి లంచాలు కానీ వాళ్ళు తీసుకోకూడదు. ఇవి బ్యాన్ చేశారనమాట. ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1771 ఇక్కడ దాకా. ఇప్పుడు ఏమేమి చూసాం? సెంట్రలైజ్డ్, యాంటీ కరప్షన్ 2 చూసాం. సెంట్రలైజ్డ్ కింద గవర్నర్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు with executive council. The first governor general of Bengal is Warren Hastings, WH అని గుర్తుపెట్టుకుందాం. WH అంటే హోల్, అన్నిటిని కంట్రోల్ చేస్తాడు అనుకుందాం, హోల్ నంబర్స్ లాగా హోల్ థింగ్. సో వారెన్ హ్యాస్టింగ్స్ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్. తర్వాత వచ్చేసి ఇది సెంట్రలైజ్డ్ రూల్ కింద. తర్వాత కరప్షన్ కంట్రోల్ చేయడం కింద సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేశారు. రిపోర్ట్స్ ఇవ్వడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటు చేశారు. 2 they will perform somewhat more judicial thing of thing. సుప్రీం కోర్టు 1774లో ఏర్పాటు చేశారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సివిల్, మిలిటరీ, రెవెన్యూ అఫైర్స్ పైన రిపోర్ట్ ఇవ్వడానికి బ్రిటిష్ గవర్నమెంట్కి ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇది మేజర్గా రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఎలా అయిపోయిందంటే దే హ్యావ్ మోర్ ఓవర్ రెగ్యులేషన్ ఆర్ ఓవర్ కంట్రోల్ టువార్డ్స్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. దానివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ బిజినెస్ అనేది సరిగ్గా రన్ అవ్వదు. పైగా దే హ్యావ్ సమ్ అదర్ ఛాలెంజెస్ ఆల్సో. దట్స్ వై దే వాంట్ టు సమ్ ఫ్రీ మూమెంట్ ఫర్ దెమ్. దట్స్ వై విత్ రెస్పెక్ట్ టు దట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1781 వాజ్ బ్రాట్. 1773 తర్వాత 1781లో ఒక అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు వీళ్ళనమాట. ఆ అమెండ్మెంట్ యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1771 కింద ఉన్న ఓవర్ రెగ్యులేషన్ని రిమూవ్ చేస్తూ తీశారనమాట. ఈ యాక్ట్ మొత్తం సుప్రీంకోర్టు కంట్రోల్ గురించి మాట్లాడుతుందన్నమాట. సుప్రీంకోర్టు కంట్రోల్, సుప్రీంకోర్ట్ ఆఫ్ కల్కత్తా దేనిపైన కంట్రోల్ ఉంటుంది? సుప్రీంకోర్ట్ ఆఫ్ కల్కత్తా హ్యాస్ కంట్రోల్ ఓన్లీ ఆన్ ద నార్మల్ పీపుల్ ఆఫ్ ద బెంగాల్, ఓన్లీ ఆన్ ద నార్మల్ పీపుల్ ఆఫ్ ద బెంగాల్. అండ్ దేనిపైన లేదు అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద రెవెన్యూ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఈస్ట్ ఇండియా ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ పైన, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ పైన ఈ సుప్రీంకోర్టు ఎటువంటి కంట్రోల్ లేదు. తర్వాత గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయి, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఈ కౌన్సిల్ మెంబర్స్ వీళ్ళు పర్ఫామ్ చేసే అఫైర్స్ పైన కానీ ఎటువంటి కంట్రోల్ లేదు దీనికి. దీస్ హ్యావ్
brought out from the control of the Supreme Court of Calcutta. Only normal people of Bengal has been included in 1771 Act, removing from the 1771 Act. This was the Amendment Act of 1781. సవరణ చట్టము 1781 అని చెప్తాం. ఇది ఫస్ట్ యాక్ట్ 1773. ఇంకోటి కంపెనీ రూల్ కింద ఉన్న యాక్ట్స్ అన్నిటినీ చార్టర్ యాక్ట్స్ అంటాం. దీని కింద కౌన్సిల్ యాక్ట్స్ అంటాం. ఏది క్రౌన్ రూల్ కింద ఉన్నటువంటిది. ఎందుకంటే కౌన్సిల్ బ్రిటిష్ పార్లమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డూయింగ్, రైట్? సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కౌన్సిల్ యాక్ట్స్. చార్టర్ యాక్ట్స్ మీన్స్ టు make some rules and regardings towards a company, East India Company. So it is called as Charter Act. So these are Council Act. This was the first regulating act, not Charter Act, to regulate the company affairs in India. That was the 1773 Act. That's all about the first act. Okay, కంపెనీ రూల్లో నెక్స్ట్ వచ్చేసి పిట్స్ ఇండియా యాక్ట్ అనమాట. ఇది 1784లో బ్రిటిష్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చిందనమాట. దీన్ని పిట్స్ ఇండియా యాక్ట్ అని ఎందుకంటామంటే దీన్ని ప్రతిపాదించింది బ్రిటిష్ పార్లమెంట్లో, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది విలియం పిట్స్, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ దెన్. సో దీన్ని పిట్స్ ఇండియా యాక్ట్ అన్నారనమాట. పిట్స్ ఇండియా యాక్ట్ 1784. మనం ఇక్కడ యాక్ట్స్ అన్నీ చూస్తే కంపెనీ కింద యాక్ట్స్ని మనం చార్టర్ యాక్ట్స్ అంటామన్నాం కదా, మొత్తం చార్టర్ యాక్ట్స్ అంటాం. జనరల్గా ఇక్కడ దాకా వచ్చిందని జస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఏర్పరిచాయి. ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ కోసము జస్ట్ ఒక ఫౌండేషన్ టైప్ అనమాట. ఇక్కడ దాకా 1784 దాకా ఎలాగంటే ఫస్ట్ కంపెనీ ఎక్కువ కరప్షన్ చేస్తుంది, కరప్షన్ని కంట్రోల్ చేయాలా, సో రెగ్యులేట్ చేయాలా. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 తీసుకొచ్చారు. తర్వాత ఏం జరిగిందంటే ఎక్కువ కంట్రోల్ అయిపోయింది, కొంచెం కంట్రోల్ తగ్గించాలా. సో 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య కొంచెం సెటిల్మెంట్ టైప్, కంపెనీకి బ్రిటిష్ గవర్నమెంట్కి మధ్య. తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ కొన్ని బాడీస్ని ఫామ్ చేసి పవర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసింది. నువ్వు ఈ పనులు చేయి, నువ్వు ఈ పనులు చేయి అనే టైప్లో. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ పొజిషన్స్గా గుర్తింపబడ్డాయి బ్రిటిష్ ఇండియాలో రీజన్స్ అన్నీ. ఇది పిట్స్ ఇండియా యాక్ట్ వరకు. తర్వాత వచ్చినవన్నీ చార్టర్ యాక్ట్స్ అనమాట. చార్టర్ అంటే ఒక టైప్ ఆఫ్ చార్టర్ అంటే జనరల్గా ఒక రూల్ బుక్ ఆ టైప్లో అనమాట. కంపెనీ ఒక బిజినెస్ రన్ అవ్వడానికి ఒక టైప్ ఆఫ్ చార్టర్ అనుకుందాం. అలాగా ఇక్కడ మనం ఈ ఇయర్స్ అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1773 గుర్తుపెట్టుకుంటాము. తర్వాత 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్, ఇది కొంచెం మనమే గుర్తుపెట్టుకోవాలా. పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 ఇక్కడ దాకా. తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక్కో యాక్ట్కి మధ్య ఉన్న దీని ఏమంటారు గ్యాప్ని బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. 1773 తర్వాత 9 ఇయర్స్కి 1784 పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చిందనమాట. ఫస్ట్ గవర్నమెంట్ మారింది అనుకుందాం. ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నార్త్. అతను రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 తీసుకొచ్చాడు. ఆయన 9 ఇయర్స్ పరిపాలించాడు అనుకుందాం. 10th ఇయర్లో పిట్స్ వచ్చాడు, విలియం పిట్స్ వచ్చాడు. సో 1784లో తను ఇంట్రడ్యూస్ చేశాడనమాట 9 ఇయర్స్ తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. ఇప్పుడు 84. దీనికి 10 ఇయర్సే 73, అంతకంటే ఒక ఇయర్ ఎక్స్ట్రా అనమాట. సో 11 ఇయర్స్, 9 కాదు 11 ఇయర్స్. 1773 to 1783 అనుకుందాం, 11 ఇయర్స్. మధ్యలో ఒక యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని జరిగింది. ఎప్పుడు? 1781లో జరిగింది. ఇది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది 1781, ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786, ఇది మనమే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 93, ఈ 3ని గుర్తుపెట్టుకోండి. 1793 నుంచి 20 ఇయర్స్ గ్యాప్లో ఒక్కో యాక్ట్ వచ్చాయి చార్టర్ యాక్ట్స్. ఫస్ట్ చార్టర్ యాక్ట్ 1786, దీనికి 7 ఇయర్స్ డిఫరెన్స్. ఇది ఒక ఎక్సెప్షన్ తప్పిస్తే మిగతా అన్నిటికీ 20 ఇయర్స్ అనమాట. 1793 తర్వాత 1813,
20 ఇయర్స్ డిఫరెన్స్. తర్వాత 1833 20 ఇయర్స్ డిఫరెన్స్, 1853 20 ఇయర్స్ డిఫరెన్స్. ఇవన్నీ చార్టర్ యాక్ట్స్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అండ్ 1813, 33 అండ్ 53 ఇలాగనమాట. 20 ఇయర్స్ డిఫరెన్స్తో గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ చార్టర్ యాక్ట్స్ అని. ఇవన్నీ నార్మల్గా గుర్తుపెట్టుకుంటాం. పిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786 దాకా. 1793 నుంచి వీ హ్యావ్ సమ్ లాజిక్ అనమాట. ఇప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 మేజర్గా 3 పాయింట్స్ గురించి మాట్లాడుతుంది. ఒకటి వచ్చేసి ఇది 2 బాడీస్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఒకటి సిఓడి అండ్ ఇంకోటి వచ్చేసి బిఓసి. సిఓడి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇంతకుముందు చూసాం కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి సివిల్, పొలిటికల్ అండ్ మిలిటరీ అఫైర్స్లో ఇండియా గురించి రిపోర్ట్ ఇస్తారు బ్రిటిష్ పార్లమెంట్కి. దాన్ని ఇప్పుడు ఓన్లీ కమర్షియల్కి పరిమితం చేశారు. అదే ట్రేడింగ్లో జరుగుతున్న వాటి గురించి మాత్రమే రిపోర్ట్ ఇస్తారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. తర్వాత మిగిలిన పవర్స్ అన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని దీనికి ఇచ్చారనమాట. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏంటంటే ఇప్పుడు సివిల్, మిలిటరీ, రెవెన్యూ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కింద షిఫ్ట్ చేశారనమాట. ఇది ఇప్పుడు హ్యాండిల్ చేస్తుంది ఈ అఫైర్స్ అన్నిటిని. సో 2 బాడీస్ డివైడింగ్ ద పవర్స్ బిట్వీన్ ద 2 బాడీస్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఫస్ట్ ఇది. సెకండ్ పాయింట్ వచ్చేస్తే ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ఏరియాస్ని అయితే కంట్రోల్ చేస్తుందో, బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, తర్వాత ఇంకోటి, ఈ 3 ప్రెసిడెన్సీస్ని కలిపి బ్రిటిష్ పొజిషన్స్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డాయి అన్నమాట. ఫస్ట్ టైము ఇండియాలో రీజన్స్ అన్నిటినీ, ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్ చేసే పొజిషన్స్ అన్నిటినీ బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని పిలువబడ్డాయి అన్నమాట ఫస్ట్ టైం. దిస్ వాజ్ ద సో సిగ్నిఫికెంట్. అండ్ ఆల్ కంపెనీ అఫైర్స్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ అఫైర్స్ చేసినా సరే ప్రతి దాంట్లోన బ్రిటిష్ గవర్నమెంట్ పేరు మీద చేయాలి. ఇప్పుడు ఎలాగైతే మనం ఇండియాలో ఏ చేసినా ప్రెసిడెంట్ నేమ్ పైన ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగా బ్రిటిష్ గవర్నమెంట్ నేమ్ కింద చేయడం అనేది ఇలాగా. ఇది వచ్చేసి పిట్స్ ఇండియా యాక్ట్ అనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ యాక్ట్ గురించి చూసుకుందాం. ఇంతవరకు రెగ్యులేటింగ్ ఆఫ్ 1773 అయిపోయింది, 1784 అయిపోయింది. ఇప్పుడు చార్టర్ యాక్ట్స్లోకి వచ్చాం. చార్టర్ యాక్ట్స్లో ఫస్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786 అనమాట. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. 73, 84 మధ్యలో యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781. చార్టర్ యాక్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్టార్టింగ్ 1786 ఇంకా 1793. ఈ చార్టర్ ఆఫ్ 1786 మేజర్గా ప్రపోజ్ చేసింది కార్న్వాలిస్ కోసం అనమాట. కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నేను సర్వ్ చేయాలంటే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్ ఏమంటే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే డిసిషన్స్ నేను రిఫ్యూజ్ చేసే పవర్ నాకు ఉండాలి, తిరస్కరించే పవర్. వాళ్ళవన్నీ యాక్సెప్ట్ చేయను నేను అన్నట్టు. సెకండ్ది వచ్చేసి చీఫ్ కమాండర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ చీఫ్ కమాండర్ పోస్ట్ కూడా నాకే ఇవ్వాలి, నేనే వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాను. ఒకటి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఉంది, ఇంకా మిలిటరీ కంట్రోల్, 2 నేనే కంట్రోల్ చేస్తాను అన్నట్టు. ఈ 2 షరతులు పెట్టి బ్రిటిష్ పార్లమెంట్ దీనికి ఒప్పుకొని చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786 పాస్ చేసింది. ఇదే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786 మొత్తం క్రగ్స్ అంతా ఇదే అనమాట. ఇప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786 ఎవరి పేరు మీద? కార్న్వాలిస్. కార్న్వాలిస్ 1786లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవ్వడం కోసము ఇండియాకు వచ్చాడు. ఇంతకుముందు హీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ కమాండర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. అమెరికాలో 1781 వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏదైతే జరిగిందో దాంట్లో మేజర్ ఫోర్సెస్ కంట్రోల్ చేయడం కానీ కమాండ్ చేయడం కానీ హీఈస్ ఏ బెస్ట్ కమాండర్ అనమాట. సో ఇండియాలో మిలిటరీ కంట్రోల్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ రెండింటి కోసము బ్రిటిష్ గవర్నమెంట్ ఇతన్ని పంపించింది అనమాట. సో హీ హ్యాస్ పుట్ దీస్ 2 కండిషన్స్ టు కంట్రోల్ హియర్. సో హీ హ్యాస్ బ్రింగ్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్, సివిల్ రిఫార్మ్స్ తెచ్చాడు. సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా వాళ్ళ కంట్రోల్ అనేది తగ్గించేశాడు. ముందు జుడిషియల్ పవర్స్, తర్వాత సివిల్ పవర్స్ అన్నీ సివిల్ సర్వెంట్స్ చేతిలోనే, కలెక్టర్ చేతిలోనే ఉండేవి. నేనేం చేశాడంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఆ కలెక్టర్ జుడిషియల్ పవర్స్ అనేది రిమూవ్ చేసేసాడు. ఇలాగా ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని కూడా అంటారు అన్నమాట కార్న్వాలిస్ని.
సో 1786 నుంచి 93 దాకా ఈయన రూల్ చేశాడు కదా. 1786 చార్టర్ యాక్ట్, ఇంకోటి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అంటాం. 1793లో ఈయన దిగిపోయిన తర్వాత ఇంకో యాక్ట్ పాస్ చేశారనమాట. సో ఇలా 86 ఒకటి, 93 ఒకటి, రెండు యాక్ట్స్ అనమాట. ఇక్కడ నుంచి 93, 13, 33, 53 ఇలా గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1786. ఏం లేదు, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్స్ నేను యాక్సెప్ట్ చేయను. సెకండ్ వచ్చేసి చీఫ్ కమాండర్ పోస్టు నా కంట్రోల్లోనే ఉండాలి. సో అడ్మినిస్ట్రేటివ్, మిలిటరీ రెండు కంట్రోల్లో ఉన్నాయి కార్న్వాలిస్ కింద. తర్వాత వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 ఉంది. ఇది ఏం మాట్లాడుతుందంటే కార్న్వాలిస్కి ఇంతకుముందు ఏవైతే పవర్స్ ఉన్నాయో గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క పవర్స్ డిసిజన్ని రిఫ్యూజ్ చేసే పవరు ఇది ఇప్పుడు అన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నెక్స్ట్ ఎవరైతే అపాయింట్ చేయబడతారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి అని ఒక ఈ యాక్ట్ ద్వారా పాస్ చేసిందనమాట. తర్వాత వచ్చేసి బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీస్, ఈ రెండిటి ప్రెసిడెన్సీస్ గవర్నర్స్ కంట్రోల్ వచ్చేసి ఇంకా కొన్ని పవర్స్ తీసేసి అవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇచ్చారనమాట. అంటే ఇంకా వీళ్ళ పవర్స్ మొత్తం తగ్గించేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాలే మేనేజ్ చేసే విధంగా ఎలా అయిపోతుందంటే లాస్ట్ ఈ యాక్ట్ దగ్గరకు వచ్చేసరికి 1833 దగ్గరకు వచ్చేసరికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే అతను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలువబడతాడనమాట. అంతగా సెంట్రలైజ్ అయిపోతుంది అనమాట పవర్ అనేది. బాంబే, మద్రాస్కి రెండింటికి తీసేసి ఓన్లీ బెంగాల్కే ఇచ్చేలాగా అలాగైపోతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఉంది కదా, దాంట్లో ఇతను పార్ట్ కాదు, సపరేట్గా నియమించబడతాడు. ఒకవేళ దీంట్లో ఉన్న వాళ్ళని నియమిస్తే తప్ప హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అంటే మిలిటరీ పవర్స్ని తర్వాత గవర్నర్ జనరల్ డిసిజన్ తీసుకునే పవర్స్ని రెండింటిని సపరేట్ చేసేస్తున్నారనమాట. సో ఇది దీని క్రగ్స్. తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మెంబర్స్, స్టాఫ్ ఎవరైతే ఉంటారో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వీళ్ళ యొక్క శాలరీస్ ఇండియాలోని వచ్చినటువంటి ప్రాఫిట్ నుంచే చెల్లించాలని చెప్తుంది. అంటే ఇంతకుముందు వరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క శాలరీస్ అనేటివి మెంబర్స్కి బ్రిటిష్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మొత్తం వీళ్ళ కోసమే కదా ఈ కంట్రోల్ అంతా పెడుతుంది. సో కంపెనీనే ఇవ్వని అన్నట్టు ఇండియా నుంచి వచ్చే ప్రాఫిట్ నుంచే ఇవ్వండి అన్నట్టు చెప్తున్నారనమాట. దీంతోపాటు ఈఐసి మోనోపోలీ, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ 20 years ఎక్స్టెండ్ చేసింది. అంటే మోనోపోలీ అంటే ఏం లేదు, బ్రిటిష్ నుంచి వచ్చిన కంపెనీస్లో ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇండియాలో రూల్ చేయాలా, దీన్నే మోనోపోలీ అంటారు. మార్కెట్ మొత్తాన్ని ఒక్క కంపెనీనే ఏలడం అన్నమాట, ఆ టైప్ మోనోపోలీ. ఇది బ్రిటిష్ రాణిస్తుంది అన్నమాట, బ్రిటిష్ క్వీన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ టైప్ ఆఫ్ పవర్స్. 20 years ప్రతి 20 years ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు 1773లో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది కదా, అప్పుడు వీళ్ళకు ఉంది. తర్వాత 1793లో ఎక్స్టెండ్ చేశారు. ఫస్ట్ 1600లో వీళ్ళు వచ్చారు ఇక్కడికి, తర్వాత 1609లో ఏమో తీసుకున్నారు. అప్పటి నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. 1773 తర్వాత 1793లో వచ్చింది. లాస్ట్ 1833కి వచ్చేస్తే బ్రిటిష్ మొత్తంగా పూర్తిగా తీసేస్తుంది అనమాట వీళ్ళకి మోనోపోలీ 1833 కింద. తర్వాత డిఫరెంట్ కంపెనీస్ వచ్చేలాగా. అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా కంపెనీ అనేది డెస్ట్రాయ్ అయిపోతుంది. తర్వాత క్రౌన్ రూలే ప్రివైల్ అవుతుంది అనమాట. అలాగా ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అనమాట. తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అనేది నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అనమాట. ఇప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఎందుకు తేవాలనుకున్నారు? ఇప్పుడు 1773 నుంచి 1800లోకి వచ్చేసాము. ఇప్పుడు దగ్గర ఒక శతాబ్దం అయిపోయింది, మనం వచ్చి ఒక సెంచరీ అయిపోయింది. ఇప్పుడు ఇండియన్స్ని అడ్మినిస్ట్రేషన్తో కాకుండా మైండ్తో కూడా కంట్రోల్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ని కూడా చేంజ్ చేయాలి. సో దాంట్లో భాగంగా వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఇండియన్ యొక్క మతాన్ని మార్చడానికి ట్రై చేశారు. క్రిస్టియానిటీని ఇండియాలో తీసుకురావడానికి, వాళ్ళ కల్చర్ని, ఏదైతే కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత వెస్టర్న్ ఎడ్యుకేషన్ ద్వారా చేంజ్ చేసేయాలి, మన మార్గంలోకి పూర్తిగా తీసుకొచ్చేయాలి ఎడ్యుకేషన్ ద్వారా. తర్వాత
ట్యాక్స్ అనేది పే చేయాలా, ట్యాక్సింగ్ సిస్టము అది ఇది తీసుకురావాలా, ఇదన్నమాట. తర్వాత ఈఐసి పవర్స్ కొన్ని తగ్గించేశారనమాట. ఇది మేజర్గా. ఇప్పుడు మనం చూస్తే 1770 ఈఐసి మోనోపోలీ ఏదైతే ఉందో, ఒక్క కంపెనీ మాత్రమే బిజినెస్ చేసే విధంగా, ఇండియాలో ట్రేడ్ చేసే విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ అనేది 1813తో ఎండ్ అయిపోయింది. ఇంతకుముందు 1833 అన్న, 1833 కాదు, 1813లోనే ఎండ్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 40 years. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్స్ తీసుకొచ్చిన 40 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళు ఇచ్చాం వీళ్ళకి, చాలా ఇంకా 40 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మోనోపోలీ అనేది వద్దు, ఇంకా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తాము, ఎక్కువ రెవెన్యూ ఎర్న్ చేద్దాము అన్నట్టు చూసిందనమాట బ్రిటిష్ క్వీన్. 1773 నుంచి 93కి ఎక్స్టెండ్ చేసింది 20 years. 93 తర్వాత ఇంకో 20 years ఎక్స్టెండ్ చేసింది 1813కి. ఇప్పుడు 1813లో ఎండ్ చేసేసింది. సో 40 years ఎనఫ్ అని చెప్పింది అనమాట. ఇప్పుడు ఎక్సెప్షన్ ఇచ్చింది ఇక్కడ, సరే మీరు కూడా బతుక్కోండి కొన్ని ఎక్సెప్షన్స్లో అని చెప్పి. ఏ దాంట్లో ఎక్సెప్షన్ ఇచ్చిందంటే, మోనోపోలీ టీ ట్రేడ్లోన, టీ యొక్క వ్యాపారంలోన, తర్వాత చైనాతో వ్యాపారంలోన, ఈ రెండింటితో ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే బిజినెస్ చేసే విధంగా మళ్ళీ వీటికి మోనోపోలీ ఇచ్చిందనమాట. ఈ రెండు తప్పితే మిగతా దేంట్లో అయినా ఏ బ్రిటిష్ కంపెనీ అయినా వెళ్ళి ట్రేడ్ చేయొచ్చు ఇండియాలో అని చెప్పిందనమాట. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈఐసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో రెగ్యులేట్ చేసే టెరిటరీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి బ్రిటిష్ రాణి యొక్క సార్వభౌమాధికారం కిందనే ఉంటాయి అన్న విషయాన్ని ఎక్స్టెండ్ చేసిందనమాట. అంటే ఈ పిట్స్ ఇండియా యాక్ట్లో ఏదైతే చెప్పాడో, ఈఐసి కంట్రోల్ చేసే ఇండియన్ టెరిటరీస్ అన్నీ బ్రిటిష్ యొక్క పొజిషన్స్ ఇండియావి అని చెప్పాడో, దాన్ని ఎక్స్టెండ్ చేసింది ఇక్కడ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే విధంగా. అంటే ఈఐసి మోనోపోలో తీసేసింది కదా, దాంతోపాటు కొంచెం నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి అనమాట, కొంచెం అలాగా. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ పిట్స్ ఇండియా యాక్ట్లోనే చెప్పింది ఈ బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టెరిటరీస్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, పిట్స్ ఎవరు? విలియం పిట్స్ అనే ఆయన ప్రైమ్ మినిస్టర్. విలియం పిట్స్ బ్రిటిష్ రాణి తన పేరు మీద ఒక యాక్ట్ని క్రియేట్ చేసింది, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అని. సో నా పేరు మీద ఒక యాక్ట్ పెట్టింది బ్రిటిష్ రాణి, సో ఆమెకి కొంచెం లాయల్గా నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలా అన్నట్టు. సో ఓకే, ఇండియాలో ఉన్న ఈఏసీ టెరిటరీస్ అన్నీ బ్రిటిష్ రాణి కింద ఉన్నాయి, సో బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని పిలుద్దామని పిట్స్ చెప్పాడు అనుకుందాం. సో పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో ఇలా డిఫైన్ చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1830లో మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్ టు అలో క్రిస్టియన్ మిషనరీస్, ప్రజల్ని చైతన్యపరచడానికి క్రిస్టియన్ మిషనరీస్ని అలో చేశారు ఇండియాలోకి. తర్వాత బ్రిటిష్ రూల్ ఏరియాస్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ రూల్ చేసే ఇండియాలో ఏ ఏరియాస్ ఉన్నాయో ప్రిన్స్లీ స్టేట్స్ కాకుండా అన్నిట్లోనూ వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించే విధంగా యాక్ట్ చేసింది. తర్వాత లోకల్ గవర్నమెంట్స్, ఏవైతే లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయో స్థానిక పరిపాలన విధానాలు, వాటికి అక్కడ ప్రజలకి పన్ను విధించే అధికారం ఇచ్చిందనమాట బ్రిటిష్ గవర్నమెంట్. ఎవరైతే ఆ పన్ను కట్టరో వాళ్ళని పనిష్ చేసే అధికారం కూడా ఇచ్చిందనమాట ఇక్కడ. సో ఇది మేజర్గా చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, తర్వాత 53 చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనమాట. ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏం చెప్తుందంటే, జనరల్గా ప్యూర్ అచీవ్మెంట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా, అంటే సెంట్రలైజేషన్ ఇన్ ఇండియా, పూర్తిగా మొత్తం అంతా ఒక పర్సన్ కిందికి కంట్రోల్గా తీసుకొచ్చేయడం అనమాట అన్ని పవర్స్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలువబడ్డారనమాట. ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలువబడ్డారు. తర్వాత వచ్చేసి సో మనం ఈ టైం లైన్ చూస్తే 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడు. తర్వాత 1833 చార్టర్ యాక్ట్ తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారనమాట 1833లో.
తర్వాత మళ్ళీ మారింది 1858లో ఎప్పుడైతే క్రౌన్ రూల్ వచ్చిందో అప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియా అన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి 1773లో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హ్యాస్టింగ్స్ అనమాట. ఇక్కడ 1833లో చార్టర్ యాక్ట్ 1833 తీసుకొచ్చిన టైంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి విలియం బెంటిక్. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత వచ్చేసి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఏ పవర్స్ ఉన్నాయంటే హీ హ్యాస్ సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ బోత్ పవర్స్ ఉన్నాయన్నమాట. దీంతోపాటు లిజిస్లేషన్ మేకింగ్ పవర్ ఈ 2 ప్రావిన్సెస్కి బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్లో ఏదన్నా లా చేయాలంటే వాటికి సంబంధించి కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే చేస్తాడనమాట. సో ఇప్పుడు ఈ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ని కూడా ఇక్కడ తీసుకునేసాడనమాట. సో ప్యూర్లీ వన్ మ్యాన్ కంట్రోల్ అనమాట. తర్వాత లాస్ బిఫోర్ 1833 ఇప్పటిదాకా చేసిన ఏ చట్టాల ద్వారా తీసుకొచ్చిన వాటిని రెగ్యులేషన్స్ అన్నారనమాట. ఈ 1833ని యాక్ట్ అన్నారు. దీని ద్వారా వచ్చే చట్టాన్ని యాక్ట్స్ అన్నారనమాట. తర్వాత వచ్చేదాన్ని కూడా యాక్ట్సే అన్నారు. తర్వాత వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ మాత్రమే మూవ్ అవుతుంది, కమర్షియల్ బాడీగా ఇది సీజ్ అవుతుంది ఇప్పటి నుంచే అని చెప్పి చెప్పిందనమాట. సో ఇంతకుముందు 1833లో మోనోపోలీ తీసేశాడు, ఇప్పుడు కమర్షియల్ పవర్స్ తీసేశాడు, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఉంచాడు. అంటే ఒక బ్రిటిష్ ఏజెంట్ లాగా నువ్వు ఎలాగో వెళ్ళావు కదా అక్కడనే ఉండి జస్ట్ అబ్జర్వ్ చేస్తుండే అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇండియన్ టెరిటరీస్ బిలాంగ్ టు ఇండియా పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ కింగ్కి తర్వాత తన వారసులకి చెందుతాయని చెప్పి ఈ యాక్ట్ ద్వారా ప్రపోజ్ చేశారనమాట. తర్వాత సివిల్ సర్వెంట్ సెలెక్షన్ ఏదైతే కలెక్టర్స్ ఉన్నారో ఈ సివిల్ సర్వెంట్స్ని సెలెక్ట్ చేసే విధానంలో ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి ఒక పబ్లిక్ కాంపిటీషన్ పెడదాం వీటికి ఒక ఎగ్జామ్ ద్వారా అని చెప్పి ఈ చట్టంలో ప్రపోజించారు. కానీ దీనికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒప్పుకోలేదు. సో వీళ్ళు రిఫ్యూజ్ చేసేసరికి దీన్ని రిజెక్ట్ చేశారనమాట. ఇది తీసుకురాలేకపోయింది. ఈ లాస్ట్ పాయింట్ జస్ట్ పార్లమెంట్ అయితే ముందుకు తీసుకొచ్చింది కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సో ఇది యాక్ట్ కాలేకపోయింది. ఈ ఇవన్నీ ఓకే, ఈ 4 పాయింట్స్. ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 కంపెనీ రూల్ కింద లాస్ట్ చార్టర్ యాక్ట్ 1853 అనమాట. దాని గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్స్లో లాస్ట్ది అనమాట. సో ఈ యాక్ట్ తర్వాత సో కాల్డ్ కంపెనీ రూల్ అనేది ఎండ్ అయిపోతుంది, క్వీన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. 1857 రివోల్ట్ తర్వాత 1858 యాక్ట్ అనేది తేబడుతుంది. దాని ద్వారా క్రౌన్ రూల్ అనేది ఫామ్ అవుతుంది. సో కంపెనీ కోసం చేసిన యాక్ట్స్లో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అనేది లాస్ట్. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ అవ్వకపోవచ్చు మోస్ట్లీ, ఒకవేళ అవితే కూడా విచ్ ఈస్ ద లాస్ట్ లెజిస్లేటివ్ యాక్ట్ దట్ మేడ్ టువర్డ్స్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద కంపెనీ రూల్ అని అడిగితే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అని చెప్తామన్నమాట. తర్వాత ఇంతకుముందు చెప్పాం కదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా తర్వాత వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మారారు 1858 క్రౌన్ రూల్ తర్వాతనే. ఆ మారిన ఫస్ట్ అలాగా ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ కెన్నింగ్ అనమాట. బిఫోర్ ఇండిపెండెన్స్ లార్డ్ కెన్నింగ్. ఇలాగా దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే లాస్ట్ వీళ్ళ నేమ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హెచ్తో గుర్తుపెట్టుకో, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బితో, వైస్రాయ్ ఆఫ్ ఇండియా సితో, బీసీ, ఇంకోటి ఎక్స్ట్రాగా హెచ్ అనుకుందాం ముందు బెంగాల్. సో దీన్ని ఎలాగ పెట్టుకోవచ్చు అంటే హెచ్బిసి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. హ్యాస్టింగ్స్, బెంటిక్, కెన్నింగ్ ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లోకి వస్తే దిస్ వాజ్ ద లాస్ట్ చార్టర్ యాక్ట్. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి పవర్స్ సపరేషన్ ఇక్కడ జరిగిందనమాట. ఎలాగంటే ఈయన ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ రెండు డివైడ్ చేయబడ్డాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వాహకాధికార విధులు అనమాట. అంటే ఏదైనా ఒక
ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకోవడం అనమాట. ఇప్పుడు ఎలాగైతే ప్రెసిడెంట్, సివిల్ సర్వెంట్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. లెజిస్లేటివ్ పవర్స్ అంటే లా మేకింగ్ పవర్స్, ఒక లా అనేది ఫ్రేమ్ అవ్వడానికి చేసే పవర్స్ని లెజిస్లేటివ్ పవర్స్ అంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళంతా లెజిస్లేషన్ కిందకి వస్తారనమాట. అలాగా యాక్చువల్గా ఇంతకుముందు లెజిస్లేటివ్ కౌన్సిల్ కింద 4 మెంబర్స్ ఉన్నారనమాట. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఉన్న కౌన్సిల్ అనేది 10 మెంబర్స్ అయింది టోటల్గా. పవర్స్ డివైడ్ చేయబడ్డాయి కదా, ముందున్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్ అలాగే ఉన్నారు. వీటితో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎక్స్ట్రాగా 6 న్యూ మెంబర్స్ యాడ్ అయ్యారనమాట. 6 న్యూ మెంబర్స్. సో 6 + 4 10 అవుతుంది. ఇప్పుడు ఈ 6 న్యూ మెంబర్స్ని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని పిలువబడ్డారనమాట. ఈ 6 న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇండియాకి ఒక మినీ పార్లమెంట్ లాగా యాక్ట్ చేశారనమాట. ఎలాగంటే ఇప్పుడు బ్రిటన్లో ఏదైనా యాక్ట్ పాస్ అయితే సేమ్ టైప్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ కూడా తీసుకునేలాగా వీళ్ళు ఒక మినీ పార్లమెంట్గా యాక్ట్ చేశారు ఈ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు. ఇక్కడ ఈ 6 మెంబర్స్లో 4 పీపుల్, ఈ 6 లెజిస్లేటివ్ కౌన్సిల్లో 4 పీపుల్ లోకల్ పీపుల్ని ఇంకా తీసుకునేలాగా లా చేశారనమాట. ఎక్కడి నుంచి అంటే 3 ప్రెసిడెన్సీస్ నుంచి, 3 ప్రావిన్సెస్ ఉన్నాయి కదా, బాంబే, మద్రాసు, బెంగాల్, ఈ 3 ప్రావిన్సెస్ నుంచి 4 పీపుల్స్ని తీసుకున్నారనమాట. +2 బ్రిటన్ నుంచి. ఇలాగా 6 న్యూ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అనేది తీసుకున్నారనమాట. తర్వాత దీంతో పాటు ఓపెన్ కాంపిటీషన్ ఫర్ ద పబ్లిక్ సర్వీసెస్, సివిల్స్ ఎగ్జామ్ అనేది ఓపెన్ కాంపిటీషన్గా ఇండియన్స్ కూడా సివిల్స్ ఎగ్జామ్ రాసి సివిల్ సర్వెంట్స్గా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఫస్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో తీసుకొచ్చారు. సో ఈ దిశగా సివిల్ సర్వీసెస్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు లార్డ్ మెకాలే చైర్మన్షిప్ కింద. సో ఫస్ట్ సివిల్ సర్వీసెస్ కమిటీ లార్డ్ మెకాలే చైర్మన్షిప్ కింద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కోసము ఒకటి తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి, హూ ఇస్ ద చైర్మన్ అంటే లార్డ్ మెకాలే అనమాట. తర్వాత ఎక్స్టెండెడ్ కంపెనీ రూల్ ఇన్ ఇండియా, కంపెనీ రూలు ఎక్స్టెండ్ చేశారనమాట. ఎప్పటిదాకా అనేది పీరియడ్ మెన్షన్ చేయలేదు. ఇంతవరకు 20 ఇయర్స్ పెంచుకుంటూ పోయారు, కానీ ఈసారి ఎటువంటి పీరియడ్ మెన్షన్ చేయలేదన్నమాట. జస్ట్ మీ రూల్ ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నట్టు మాత్రం చెప్పారు. నో మెన్షన్ ఆఫ్ ఎనీ పీరియడ్ హియర్. సో దీస్ ఆల్ అబౌట్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఇంతకుముందు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో మనం ఏదైతే చూసామో ఓపెన్ కాంపిటీషన్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ అని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసింది, కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోలేదు. సో అది రిజెక్ట్ అయిందని చెప్పాం కదా, అది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ద్వారా తీసుకొచ్చామన్నమాట. సో ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇది 33లో అవ్వలేదు, 53లో అయిపోయింది. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉన్నంత వరకు ఇది సరిగ్గా చేయనివ్వలేదు. లాస్ట్లో వీళ్ళ పవర్స్ అన్నీ తగ్గించేసిన తర్వాత ఓకే ఇండియన్స్ కూడా సివిల్ సర్వీసెస్ లాగా ఉన్నాయి అన్నట్టు యాక్సెప్ట్ చేశారు అన్నట్టు అనుకుందాం. లాస్ట్లో మా పవర్స్ అన్నీ పోతూ ఉన్నాయి, సర్లే మాదే ఉంది అన్నట్టు అలాగే వీళ్ళు యాక్సెప్ట్ చేశారు లాస్ట్లో అనుకుందాం అనమాట. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో ఓపెన్ కాంపిటీషన్ని యాక్సెప్ట్ చేశారు అనుకుందాం. జస్ట్ ఒక యాక్ట్ ముందు వాళ్ళు ఒప్పుకోలేదు అనేది గుర్తుపెట్టుకుందాం. అలాగా చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో ఓపెన్ సివిల్స్ ఎగ్జామ్ అనేది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒప్పుకోలేదు అని చెప్పాను, కానీ అది కాదు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఫస్ట్ సి వస్తుంది కదా, సిసి సివిల్స్ ఎగ్జాము సి, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సిసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. తర్వాత ఇది టోటల్గా కంపెనీ రూలు ఫేజ్ 1 మొత్తం యాక్ట్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి దాకా మేక్ చేసిన యాక్ట్స్ అన్నీ చార్టర్ యాక్ట్స్. నెక్స్ట్ వచ్చేటివన్నీ లెజిస్లేటివ్ యాక్ట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ దాకా పేర్స్ అన్నీ చార్టర్ యాక్ట్ అని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటివన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇలాగొస్తాయి అన్నమాట. ఇది టోటల్గా ఫేజ్ 1కి సంబంధించిన యాక్ట్స్ అన్నీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.